నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపుల టెండర్లకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టారు. నిన్న మునుగోడు నియోజకవర్గంలో దశలవారీగా మద్య నిషేధమే లక్ష్యమంటూ తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి టెండర్లు వేసే వారితో చర్చలు జరిపారు. మద్యం షాపులకు స్థానికుల టెండర్లు వేయాలని ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదన్నారు. మద్యం టెండర్లలో ఓనర్లు సిండికేట్ కాకూడదని, బెల్ట్ షాపుల నిర్మూలనే లక్ష్యమన్నారు. ఈ రూల్స్ పాటించని టెండర్లు వేసి సిబ్బంది పడొద్దని కోరారు. ఇక అయితే తాను మునుగోడు ప్రజల ఆరోగ్యం కోసమే తాను ఈ నిబంధనలు పెట్టినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మానవ జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే తన ఉద్దేశమన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని, మునుగోడు నియోజకవర్గ ప్రజలు యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని తన అభిమతమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఆ నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ వేయదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను తప్పకుండా. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, మద్యం షాపుల టెండర్లకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏంటి టెండర్లు వేయాలనుకోవాలి, మరి ఎట్లా ఆలోచిస్తున్నారు? శంకరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఇప్పటికే బెల్ట్ షాపుల నిర్మూలనకు అని చెప్పేసి మొత్తం నియోజకవర్గంలో ఒక ఉద్యమానికి అయితే శ్రీకారం ఇచ్చారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా కదిలి బెల్ట్ షాపులో కూడా పోషించినటువంటి పరిస్థితి ఇప్పటికే ఉంది. తాజాగా ఏదైతే వైన్ టెండర్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 18 వరకు కూడా టెండర్ సమయం ఉంది. అయితే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి వైన్ టెండర్ లో పాల్గొనే వారు ఎవరైనా సరే మిగతా జిల్లాల నుంచి, మిగతా మండలం నుంచి కాకుండా కేవలం కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళే టెండర్ లో పాల్గొనాలి. పాల్గొనే వాళ్ళు కూడా టెండర్ వచ్చిన తర్వాత దుకాణం నిర్వహించాలంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఎలాంటి పర్మిట్ రూట్ లేకుండా వైన్ షాపులు నిర్వహించుకోవాలి. అది కూడా ఊరికి చివరిలో పెట్టుకోవాలి. ఊరి నడిబొడ్డులో పెట్టుకొని ప్రజలకు, బాధితులకు ఇబ్బంది కలగకుండా చివరిలో వైన్ షాపులు పెట్టుకోవాలి. ఎలాంటి పర్మిట్ రూమ్ కూడా ఉండదు అని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మునుగోడు సంబంధించిన ఆయన అంశాలు కూడా టెండర్ కార్యాలయానికి కూడా వచ్చిన చేతిపత్రాలు, దానికి సంబంధించినటువంటి బోర్డులను కూడా అందించినటువంటి పరిస్థితి. అయితే రాజగోపాల్ సైతం కూడా ప్రజల ఆరోగ్యాలే తనకు ముఖ్యం, ఏ పదవి ఉన్నా లేకున్నా తనకు ప్రజల ఆరోగ్యం కోసం తాను పనిచేస్తానని చెప్పేసి ఫోన్ లో ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారులను కూడా మాట్లాడడం జరిగింది. అవసరమైతే ఎక్సైజ్ పాలసీపై ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి నిర్ణయాలపై కూడా పునరాలోచించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే బెల్ట్ షాపులకు కూడా ఎక్కువ ధరలు అమ్ముతున్నారు, సిండికేట్ గా మారి చేస్తున్నారని చెప్పేసి మొత్తంగా మునుగోడు నియోజకవర్గం సంబంధించి వైన్స్ ఏదైతే అతను గతంలో కూడా వైన్స్ పర్మిట్ రూమ్లకు ఉదయం కొట్టిన తెలిసిన సమయంలో చాలా మంది కూడా అక్కడ మద్యం సేవించడం జరిగింది. అయితే ఆ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఉదయం పూట షాపులు కాకుండా కేవలం సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రం వైన్స్ దుకాణం నిర్వహించాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్పడం పట్ల మొత్తం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిలో కూడా ఉత్తేజించినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ రవి, థ్యాంక్ యూ. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల
ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నేను మీరు టెండర్ వేయదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు, మా మున్గోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు, అది అమ్ముతో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టిండ్రు, అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మున్గోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబు చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను నేను తప్పకుండా.